నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో వెలసియున్న శ్రీ 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 పోలేరమ్మ తల్లికి మహావైభవంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెలికేపల్లి శేషయ్య స్వామి మాట్లాడుతూ, గౌరవరం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లికి మహావైభవంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని, గత 3 మంగళవారాలు శ్రీ 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 పోలేరమ్మ తల్లికి సద్ది సమర్పించారు. 4వ మంగళవారం పోలేరమ్మ తల్లికి కుంకుమ పూజ నిర్వహించడం 3 శుక్రవారాలు. శ్రీ మహాలక్ష్మి తల్లికి పానకం వడపప్పు పిండి దీపారాధన మొక్కుబడులు తీర్చుకొని 4వ శుక్రవారం మహాలక్ష్మమ్మ దేవాలయంలో కూడా కుంకుమార్చన కార్యక్రమాలు చేయటం జరిగిందని తెలిపారు. అనంతరం యనకొల్లు శ్రీనివాసులు రెడ్డివారి సతీమణి భవానీ దంపతులు సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతంబాబుల్ రెడ్డి, గోసాల గోపాల్ రెడ్డి, సూరే హరిచంద్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కొండూరి రవికుమార్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి మహావైభవంగా సామూహిక కుంకుమార్చన చేస్తూ ఉన్నారు. గత 3 శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి తల్లికి పానకము, వడపప్పు, పిండి దీపారాధన మొక్కుబడులు తీర్చి 4వ శుక్రవారము మహాలక్ష్మి గుడిలో కూడా కుంకుమార్చన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి ముఖ్యమైన గౌరమాంబాదేవికి కూడా అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా తీర్థప్రసాదాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా గ్రామ దేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లికి కూడా 3 మంగళవారాలు సర్దిపెట్టి గ్రామం మొత్తం కూడా అంగరంగ వైభవంగా ఈరోజు రాత్రి 9 గంటలకు అమ్మవారు కూడా ప్రత్యేక అలంకరణతోటి, బాజా భజంత్రులతోటి, తప్పెట్లతోటి, ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతోటి మన గ్రామాభివృద్ధి కొరకు గ్రామం కూడా పాడి పంటలతోటి సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పోలేరమ్మ తల్లి ఈరోజు సాయంత్రం 9 గంటలకు గ్రామంలోకి ఉత్సవంగా బయలుదేరి వస్తుంది. తర్వాత ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరైతే మనసులో అనుకుంటారో ఆ కోరిక నెరవేర్చే తల్లి. ఈ గ్రామంలో ఎటువంటివైనా పెద్ద జబ్బులు వచ్చినా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి గ్రామ పొంగలు కానీ పెట్టామంటే ఆ జబ్బులు కూడా నయమవుతాయి. కాబట్టి గత సంవత్సరం కూడా అమ్మవారికి 1 సంవత్సరం పాటు అఖండ దీపారాధన చేయటం, ఇక్కడ శక్తి పెరగటం, ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఇక్కడ కొన్ని వందల మంది వచ్చేసి పొంగలు పెట్టుకొని ఈరోజు మహావైభవంగా ఆ అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఈ కుంకుమ పూజలో పాల్గొని మహావైభవంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నదానము, రాత్రి ఉత్సవాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం తత్సత్.